వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 11:25. మళ్ళీ నేను జరుగుతున్నా తెలుసు కాబట్టి అందరికి నేను చదివినాక చెప్పలేను. నేను చదివితే నాకు క్లారిటీ ఉంటుంది. కింద అయితే నాకు చెప్పరాదు, వస్తుందేమో కానీ తనను తాను చదువుకుంటే ఇంకా మంచిగా వివరించవచ్చు. రైట్, నేను చదువుతున్నా. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసము ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? రైట్, ఇక్కడ అద్భుతమైన మాట నేను చూపించి మాట్లాడతాను. మనమందరం కూడా ఈరోజు ఆయన మరణ పునరుద్ధానమును ఆయన జీవమును గురించి మనమందరం ప్రకటిస్తున్నాం. మనమందరము ఆయనను సేవిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, మంచిదే. కానీ ఆ మరణ పునరుద్ధానమును గూర్చిన అవగాహన, విశ్వాసము దేవుని మీద మనకు ఉండాలి. ఆయన ముందే చెప్పాడు, జీవమును నేనే, మార్గము నేనే, సత్యము నేనే అన్నాడు. సత్యము, జీవము, మార్గము నేనే అని చెప్పిన దేవుడు స్పష్టంగా బైబిల్ గ్రంథంలో చెప్పాడు. మరణమైన తర్వాత పునరుద్ధానముగా నేను తిరిగి లేస్తానన్నాడు. ఆ లేస్తానన్న ప్రతి మాట తెలుసు. ఆయన లేస్తాడన్న ప్రతి విషయము మానవులకు తెలుసు. అయినప్పటికీ కూడా కొందరు ఎక్కడికి వెళ్ళారు? సమాధి వద్దకు వెళ్ళారు. అవునా కదా? పొద్దున అర్ధతలలో మన అయ్యగారు పంచుకున్నాడు, సమాధి వద్దకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఆ ప్రశ్న చాలా మందిలో ఇది ఉంది. సిఎస్ఐ, మెథడిస్ట్, ఈ సంఘాలు చాలా పెద్ద పెద్ద సంఘాలు. ఒక్కొక్క గ్రామంలో కొన్ని వందల మంది ఉంటారు. అవునా? ఆ వందల మంది ఉన్న సంఘాలు ఎక్కడో ఒక చోట శిలువ పెట్టి ఈ క్రీస్తు యొక్క పునరుద్ధానము దినమున ఆ శిలువ దగ్గరికి వెళ్ళి జరుగుతుంది కదా, చూస్తున్నాను, నేను చూస్తున్నాను, నాకు అర్థమవుతుంది. శిలువలు ఎట్టుగా జరుగుతుంది, ఎడుగుతారు మార్పులు అనుకుంటారా? అయితే ఆ శిలువ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బ్రహ్మ ఆయన ఆ సమాధిలో ఉన్నాడని స్పష్టంగా చెప్పాడు. ఆయన నేను తిరిగి లేస్తానని, నేను పునరుద్ధానుడనై అహరోనుడని అవుతానని చెప్పాడు. అయితే ఇక్కడ స్పష్టంగా వాక్యం తెలియజేస్తుంది, విశ్వాసము చాలా ఇంపార్టెంట్. ఏమంది చూడండి, నేను పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను వాడు బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ కూడా చనిపోడు. బ్రతికిన మనమందరికీ కూడా క్రీస్తు యేసు చనిపోయి తిరిగి లేచి ఆయన పునరుద్ధారణైనాడని మనం నమ్మగలగాలి. అది నమ్మగలిగితే, అది విశ్వసించగలిగితే మనం అనేకులు కూడా ఆయన మరణ పునరుద్ధానమును ప్రచురము చేస్తాం. ఇది నమ్మక, ఇది విశ్వసించక ఈరోజు చాలామంది ఆయన మీద విశ్వాసము లేనటువంటి మార్గములో నడుస్తున్నారు. అందులో కొన్నిసార్లు మనం కూడా ఉండొచ్చేమో. అవునా కదా? మనం కూడా ఆ కోవకు చెందిన వారమేనేమో. కాబట్టి ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, ఆ మరణ పునరుద్ధానమును మనం ప్రచురము చేసేటప్పుడు ఖచ్చితంగా ఆయన మీద మనం విశ్వాసము ఉంచాలి. ఈ విశ్వాసము గనక లేకపోతే మనము దేవుని నమ్మినా అది వ్యర్థము, ఆయనను వెంబడించినా అది వ్యర్థము. ఆ విశ్వాసము లేకనే ఈరోజు చాలామంది ఆయన యొక్క ప్రసన్నతను కనపరచలేకపోతున్నాం. అవునా కదా?
జీవమును నేనన్నాడు, మార్గము నేనన్నాడు, సత్యమును నేనన్నాడు. ఆ సత్యాన్ని, ఆ జీవమున మార్గాన్ని ప్రకటించవలసిన ప్రజలైన మనము ఆయన యొక్క పునరుద్ధానమును గ్రహించలేకపోయి ఆ విశ్వాసము గుండా వెళ్ళవలసిన మనము విశ్వాసమును ఎంతో కొంత కనపరచలేకపోతున్నాము. ప్రతి ఒక్కరిలో ఈ విశ్వాసము ఉండాలి. ఆయన లేచాడని మనం నమ్మగలగాలి. ఆయన పునరుద్ధారణైన దేవుడని నమ్మగలగాలి. అది నమ్మితేనే మనం అనేకులు కూడా చెప్పగలుగుతాం. అటు ధన్యత మనం అందరం కలిగి ఉండాలి. ఇంకొక మాట, యోహాను సువార్త, ఇదే యోహాను 3:36. ఇదే యోహాను 3:36. నేను ముగిస్తా కొద్ది నిమిషాల్లోనే. నిత్య జీవము గలవాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి రైట్. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. కుమారుని మీద విశ్వాసము, తండ్రి అయిన దేవుడు, ఆయన ఏకైక కుమారుడు, ఆయన బహుగా ప్రేమించే కుమారుడు, ఆయన ప్రియముగా ప్రేమించేటటువంటి తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి పాపిష్టి మనుషుల కొరకు, మన కొరకు పంపించి మన పాపములు, మన లోపములు ఆయన పరలోకం నుంచి చూస్తూ ప్రతి మనుషుడు కూడా ఏదో ఒక లోపం వల్ల జీవిస్తున్నాడని ఆయన ఆలోచన చేసి ఆ ఆలోచన చేసి ఎలా చేయాలని ఆయనకు ఆలోచన కలిగి ఉండి ప్రతి ఒక్క కుమారుడు, నా కుమార్తె కూడా ఏదో ఒక విధంగా పరిశుద్ధంగా ఉండాలి. ఆ పరిశుద్ధతను కనపరచాలి. ఆ పాపములోనే పుట్టాడు, పాపములోనే బ్రతుకుతున్నాడు, పాపములోనే గర్భంలో కూడా పాపముతోనే ఆ గర్భంలో ఆయన దాచాడు. కాబట్టి ఆ పాపిష్టి మనిషి పాపిష్టి లోకములకు వచ్చిన తర్వాత మరలా అదే పాపముతో ఒకవేళ తుది శ్వాస వరకు జీవించగలిగితే ఆ నిత్య జీవం ఒకవేళ దొరకదేమో అని ఆలోచన చేసిన దేవుడు, ఆ తండ్రి ఎలా అయితే ఈ యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది, ఆ పరిశుద్ధమైన జీవితాన్ని ఎలా నా కుమారుడు, నా కుమార్తెలు ఎలా జీవిస్తారని ఆలోచన చేసి తన ఏకైక కుమారుడు, ఆయన ప్రియముగా ప్రేమించినటువంటి కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించి ఎలా పంపించాలని ఒక తల్లిని ఎంచుకొని ఆ పరిశుద్ధమైన గర్భము ద్వారా రావాలి. ఆయన గర్భములో కూడా పాపము లేనివాడిగా ఉండాలి. ఎందుకంటే ప్రతి మనుషుడు కూడా పాపములోనే ఉన్నాడు, గర్భంలో కూడా పాపములోనే దాచాడు. కాబట్టి ఆ యొక్క గర్భము కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆ గర్భములో కూడా పాపము లేనివాడిగా ఉండాలని దేవుడు, తండ్రి అయిన దేవుడు తలంచి తన కుమారుని భూమి మీదకి పంపించి ఆ యొక్క పరిశుద్ధమైన గర్భము ద్వారా ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఏమేమి చేశాడో, ఆయన ఏమేమి పరిశుద్ధంగా ఎలా జీవించాడో అదన్నిటిని కూడా క్రియల రూపకముగా మనకు కనపరిచాడు. భూమి మీద ఉన్నంత కాలం ఆ యొక్క మానవ శరీరముగా దాల్చి, మానవ శరీరం అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా మానవ శరీరాన్ని దాల్చాడు. ఆయన ఆ గర్భముల నుంచి మానవ శరీరంగానే వచ్చాడు. కానీ ఎక్కడ కూడా తన తండ్రి ఏదైతే తనకు చెప్పాడో సక్రమంగా తను జీవించిన కాలమంతా కూడా, తన పరిచర్య చేసిన కాలమంతా కూడా ఆయన పరిశుద్ధతను విడవక, ఆ అపవిత్రత ఏది కూడా, ఈ లోకంలోనే జీవిస్తున్నాడు, లోకంలోనే బ్రతుకుతున్నాడు, పాపిష్టి మనుషుల మధ్య ఉన్నాడు, పాపిష్టి మనుషుల యొక్క శరీరమే దాల్చుకున్నాడు. కానీ ఎక్కడ కూడా తన పరిశుద్ధతను విడవకుండా ఆయన జీవించగలిగాడు. కాబట్టి ఆయన జీవించగలిగిన ఆ జీవితాన్ని మాదిరికరముగా మనందరికీ కూడా ఒక ఏం చూపెట్టాడు ఆయన, ఆ యొక్క క్రియ రూపకంగా ఆయన చూయిస్తూ ఆయన ముందుకు వెళ్ళాడు. కాబట్టి ఎవడైనా కుమారుని యందు విశ్వాసం లేకపోతే, మరలా చదవమాట యోహాను 3:36,
జీవము గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. దేవుని యందు విధేయత కలిగి మనం ఉండాలి. మొట్టమొదట కుమారుని మీద విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే తన మానవ శరీరముగా వచ్చి ఆ శరీరము దాల్చి ఎక్కడ తన పరిశుద్ధతను విలువలేడు కాబట్టి, ఆయన తండ్రిని పోలి ఆయన నడుచుకున్నాడు కాబట్టి మనం క్రీస్తును పోలి మనం నడవాలి. ఈ క్రీస్తును పోలిన మనం అందరము కూడా ఆయనను విశ్వసించే వారిగా ఉండాలి. ఆయనని విశ్వసించినప్పుడు మనకేం దొరుకుతుందట? ఆ జీవ మార్గము మనకు దొరుకుతుంది. ఆ జీవ మార్గము కొరకే మనమందరము ప్రయాస. ఆ మార్గము కొరకే ఇదంతా తతంగం అంతా. ఆ మార్గాన్ని ఒకవేళ మనము సంపాదించకపోతే, ఆ మార్గాన్ని ఒకవేళ మనము వెతకకపోతే మనము జీవిస్తున్న జీవితం అంతా కూడా వ్యర్థమే. వాక్యం సెలవిస్తుంది, కుమారుని మీద విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఆయన ఎప్పుడైతే విశ్వాసముతో కుమారుని మీద విశ్వాసం ఉంచుతామో క్రీస్తు మీద నిత్య జీవములో మనం ఉంటాం. ఆ నిత్య జీవము గలవాడిగా మనం ఉండగలుగుతాం. కానీ ఆ కుమారుడికి విధేయుడు కూడా ఉండాలి. విధేయత చాలా ముఖ్యం. ఆయనకు విధేయత కలిగి, వినయము విధేయత మనిషిలో చాలా ముఖ్యమైనవి. ఈ వినయము విధేయత కలిగి కూడా మనం జీవించగలగాలి. అది ఆయన మార్గమును సరళం చేస్తుందంట. ఆయన మార్గమును అది చూయిస్తుంది. మన ప్రయాసంతో కూడా ఆయన మార్గము కొరకే. ఒకవేళ ఆయన యందు విశ్వాసము, వినయము, విధేయత కలిగి లేకపోతే, ఆ వినయము, విధేయత, విశ్వాసము కలిగి మనం బ్రతకకపోతే ఏమైపోతుందో కింద స్పష్టంగా చెప్పాడు ఆయన. ఏమైపోతాం ఒకసారి చూడు కానీ దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉంటున్నాం. ఆ వినయము, విధేయత, ఆయన విశ్వాసం ఒకవేళ మనలో లేకపోతే, ఆయన ఉగ్రత మన మీదకి కనపరిచి మనము వెళ్ళవలసిన మార్గము వెళ్ళకుండా సాతాను గాడి యొక్క మార్గమును మనం పడిపోవడానికి ఆస్కారం ఉంది. అందుకే ఆయన జీవమును, ఆయన పునరుద్ధానమును మనం ఎల్లప్పుడూ కూడా ప్రచురము చేయాలి. ఆయన జీవము, ఆయన పునరుద్ధానమును ప్రచురము చేయని ఎడల మనమంతా ప్రయాసంతో కూడా వ్యర్థమే. మనం పడ్డ ఈ ప్రయాసంతో కూడా వ్యర్థమని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని యందు మొట్టమొదట విశ్వాసం ఉంచగలగాలి. ఆ విశ్వాసమే ఆ జీవము యొక్క మార్గమును మనం నడిపిస్తుందట. నిత్య జీవము అది ఎన్నటికీ కూడా తరగనిది, ఎన్నటెన్నటికీ కూడా అది వీడని యొక్క ఆ నిత్య జీవములో మనం ఉండగలుగుతాము. కాబట్టి ఆ జీవ మార్గమైన ఆ నిత్య జీవమును మనం పొందాలి అంటే ఏముండాలి? దేవుని మీద, కుమారుని మీద విశ్వాసం ఉండాలి. వినయము, విధేయత కలిగి మనం జీవించాలి. ఈ పాపిష్టి లోకాన్ని ఆయన ఎంతగానో ప్రేమించాడు. ఆ పాపిష్టి మనుషులను ఆయన ప్రేమించి, ఆ ప్రేమ త్యాగమే, ఆ ప్రేమ యొక్క పుణ్యమే ఈరోజు మనం ఈ రీతిగా ఆయన సన్నిధిలో ఉన్నాం. ఆయన సన్నిధిలో మనం ఆయనను ఆరాధిస్తున్నాము. ఆయన సన్నిధిలో ఆయనను మనము స్తుతిస్తున్నాము. కాబట్టి ఆ ప్రేమ యొక్క త్యాగము ఈరోజు నిన్ను, నన్ను, మనమందరినీ కూడా పరిశుద్ధపరిచింది. పాపిష్టి మనిషిని ప్రేమించిన పుణ్యానికి ఏ చేతులతోనైతే మనిషిని చేశాడో, ఏ చేతులతోనైతే మనిషిని చక్కగా ఆ రూపుగా దిద్దాడో, అదే చేతులు ఆయనను సంఖ్యలు వేసినాయి. ఏ ఆత్మతో అయితే ఆయన జీవ ఆత్మను ఊదాడో, అదే ఊపిరి, అదే ఆత్మ కలిగిన ఈ మనిషి ఆయన ముఖం మీద ఉమ్మి వేశాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా ఒక డిజైన్గా ఏర్పరిచినటువంటి మనిషిని దేవుడే చేస్తే, అదే మనిషి ఈరోజు ఆయన మరణానికి ఏం చేశాడు? అప్పగించాడు. అందుకే దేవుడు అన్నాడు, ఈ పాపిష్టి మనుషులను ప్రేమించిన ఆ ప్రేమ ఫలితమే ఈరోజు నీకు నేను మనమందరం కూడా ఆయన సన్నిధిలో ఈ రీతిగా ఆయన ఆరాధించగలుగుతున్నాం. ఒకవేళ ఈ మనిషిని ప్రేమించకుండా, మనల్ని అర్థం చేసుకోనకుండా ఆయన మానాన ఆయన ఉన్నట్లయితే ఒక్కడు ఒక స్థితిలో రోజు ఉండలేకపోతే
పాపానికి ప్రాయశ్చిత్తమైన రక్తము దొరకదు భూమి మీద. అది పరిశుద్ధంగా ఉండాలి. ఎవడు పరిశుద్ధంగా లేడు. ఆ పరిశుద్ధమైన రక్తము దొరకదు. దొరకకుండే ప్రతి మనిషి పాపము తన మూట కట్టుకొని ఎక్కడికి వెళ్తుండే? ఎక్కడికి? ఎవరి పాపము వాడి సంచులో మూట కట్టుకొని మోసుకొని చక్కగా తిన్నగా మన యొక్క శత్రువైన సాతానుడికి అప్పగించేవాడు. కాబట్టి ఆ సాతానుడి యొక్క ఆ వలలో మనిషి పడిపోకూడదని ఆయన తండ్రి అయిన దేవుడు తలంచి కుమారుని పంపించినప్పుడు, కుమారుని యందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వాడు నిత్య జీవంలో ఉంటాడన్నాడు. ఎందుకంటే డైరెక్ట్గా నా దగ్గరికి ఎవడు రాడు కాబట్టి ఆ కుమారుని పంపాడు. ఆ కుమారుని ద్వారా మనం విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ఆ నిత్య జీవం మనం పొందుకోవాలి. ఆ నిత్య జీవం కొరికే ఈరోజు నువ్వు నేను మనమందరం కూడా ఈ ప్రయాస. ఆ నిత్య జీవమే లేకపోతే, ఆ జీవ మార్గమైన ఆ మార్గంలో మనము నడుచుకోలేకపోతే మనము ఎందుకు ఆయనను ఆరాధించాలి? ఎందుకు ఆయనను స్తుతించాలి? ఎందుకు ఆయనను వెతకాలి? ఎందుకు ఆయనను మనం వెంబడించాలి? మనం ఆలోచన చేయాలి. ఈ ఆలోచన కూడా మనం ముందుకు వెళ్ళాలి. అవునా కదా? మరణ పునరుద్ధానము మన జీవ మార్గము. ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఆయన పుట్టుక మన జీవం యొక్క మార్గం, మన బ్రతుకు యొక్క విధానం. మనము చక్కగా బ్రతకాలని, మనము పరలోక రాజ్యము చేరాలని ఆయన భూమి మీదకి వచ్చాడు, మరణమైపోయాడు, లేచాడు. ఆ దేవుని కలిగిన మనమందరము కూడా ఆయన మీద ఎంతో కొంత విశ్వాసముతో ముందుకెళ్ళాలి, వినయముతో ముందుకెళ్ళాలి, విధేయత కలిగి మనం ఉండగలగాలి. ఇవి లేకుండా ఆయన ఉగ్రత మన మీదకి రానివద్దు. ఇవి లేకపోతే ఖచ్చితంగా ఆయన ఉగ్రత మన మీదకి రాబోతుందంట. ఆయన విశ్వసించిన వారికి, విధేయుడిగా వినయము లేని వాడికి ఆయన ఉగ్రత రాబోతుందంట. ఆ ఉగ్రతను మనం తట్టుకునే శక్తి మనకు లేదు. దేవుని ఉగ్రత ఒకవేళ మన మీద పడితే తట్టుకునే శక్తి భూమి మీద ఏ మానవుని కూడా లేనేలేదు. అవునా కాదు? ఆ జీవ మార్గమైన ఆ మార్గమును ఈరోజు మనము కోరుకోవాలి. ఆ మార్గమును మనం నడవాలి. సమయం ఉరుకుతుంది కనుక నేను ముగించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మనమందరం కూడా ఈరోజు దేవుని కలిగిన మనము, ఆయనని సేవిస్తున్న మనము, ఆయనను ఆరాధిస్తున్న మనము, ఆయనను స్తుతిస్తున్న మనమందరం కూడా ఎంతో కొంత కుమారుడైన క్రీస్తు మీద విశ్వాసం ఉంచి మనము ముందుకెళ్ళాలి. ఆ విశ్వాసమే జీవ మార్గంలో మనం నడిపిస్తుంది. ఆయన వినయము విధేయతనే ఆ మార్గమును మనం నడిపిస్తుంది. ఆయన కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి ఆ ధన్యతను మనమందరం పొందుకోవాలి. ఈరోజు ఈ వాక్యము వింటున్న మనమందరము కూడా ఆ జీవ మార్గము కొరకు పరుగులు తీద్దామా? లేదంటే ఆయన ఉగ్రతను మన మీదకి రప్పించి ఆ ఉగ్రతకు ప్రతిఫలముగా సాతానుగాడికి మన యొక్క జీవితాన్ని అప్పగిద్దామా? అది మన చేతిలో ఉంది. మనం ఒకసారి మనము పరిశీలన చేద్దాం. ఇంకా మన ముందు బల్ల కార్యక్రమం ఉంది. కొద్ది మాటలు మనకు అయ్యగారు పంచుతాడు కాబట్టి మనము జీవ మార్గంలోనికి వెళ్దామా? సాతానుగాడికి మన చేతిని అప్పగిద్దామా? ఒకసారి మనము పరిశీలన చేద్దాం. చిన్న ప్రార్థన మనందరిలో కొద్ది ప్రార్థన చేద్దాం. మనమందరం కూడా సమయం లేదు కాబట్టి త్వరగా మనం ముందుకెళ్తున్నాం. గమనించగలరు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నిజమే క్రీస్తు యందు విశ్వాసము ఉంచువాడు నిత్య జీవంలో ఉంటాడు. ఈ వాక్యం సెలవిస్తుంది. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవంలో ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. నాయన, ఎవడైనా ఆ విశ్వాసము లేని ఎడల, ఆ వినయము విధేయత లేని ఎడల నా ఉగ్రతను చూస్తారని ఈ వాక్యంలో ఉంది. కనుక ప్రభు, మేము నిత్య జీవము కొరకు ఈరోజు పరుగులు తీయాలి. ఆ నిత్య జీవాన్ని పట్టుకొని అయ్యా మేము ముందుకు వెళ్ళాలి. అయ్యా మేము పడుతున్న ప్రయాస, మేము పడుతున్న ఈ యొక్క ప్రయాస అంతా కూడా, మా పరుగు అంతా కూడా, మా తుది శ్వాస వరకు ప్రభు ఆ నిత్య జీవంలో మేము ఉండాలని
ఆ జీవ మార్గములను వెతకాలని మా ప్రయాస వ్యర్థము కాకుండా మేము పడుతున్న ఈ ప్రయాస ఎక్కడ కూడా త్రొట్టిల్లకుండా అయ్యా నీ యందు విశ్వాసం ఉంచి నీ యందు నాయన ప్రేమ కలిగి జీవించే కృప మాకందరికీ దయచేయమని ఈ చెప్పిన ప్రతి మాటను కూడా నాయన మన హృదయాల నీరు కట్టి ఫలింపచేసి నీ శరీరము నీ రక్తము త్రాగబోతుండగా అయ్యా మమ్మల్ని మేము పరిశీలన చేస్తూ అయ్యా మాలో ఉన్నటువంటి ప్రతి పాపమును తొలగించి పరిశుద్ధపరిచి అరికాల వరకు నడినెత్తి వరకు ప్రభు నీ రక్తముతో కడిగి ఒక మనిషి పాపం పోవాలని పరిశుద్ధ రక్తం కావాలని ఇచ్చి ఆ పరిశుద్ధుడమైన నీవే మా కొరకు బలియాగముగా ఆ శిలువలో మరణమైపోయాము నీ రక్తాన్ని కార్చాం ఆ రక్తం యొక్క ఆ రక్త బిందువు యొక్క ప్రతిఫలమే ఈరోజు నిన్ను ఆరాధిస్తున్నాం స్తుతిస్తున్నాం ప్రభా అట్టి కృప అట్టి ధన్యత మాకందరికీ దయచేయమని ఈ ముందున్న సమయం అంతా కూడా ప్రభా నీ హస్తాలకు మమ్మల్ని అప్పచెప్పుకుంటూ ఈ దినమంతా జరిగిన ప్రతి ఆరాధనలో మీరు నడిపించవలసిందిగా కోరుతూ మా ప్రయాణంలో తోడనడిగా ఉండండి మా ప్రయాణం అంతటిలో మాకంటే ముందుగా మీరే వెళ్ళి క్షేమకరమైన ప్రయాణం మాకందరికీ దయచేయమని నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఒక ఈ 5-10 నిమిషాల ప్రభా మన దాసుడు పంచుతుండగా నీ దాసుల నుంచి కూడా నాయన మీరే మాట్లాడమని మాట్లాడిన ప్రతి మాటను మరో దేవ నీరు కట్టి ఫలింపచేసి అద్భుతంగా మనందరినీ వాడుకొని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్.